భాగస్వామి లేదా అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి కాదా? తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ పార్టీని ఏ విధంగా పాతరయ్యాలో ఆల్రెడీ చేసేసారు. సో వెంకటరెడ్డి గారు ఇంకా ఒక్కొక్కటి బయటకు వస్తా అవినీతి మార్గాలు ఉన్నాయి చేసిన తతంగం అంతా జాలీగా మాకు వద్దు అని చెప్పి ఆలోచన తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఇంతకుముందు రామూర్తి ఎల్ఎన్టీ కానీ లేకపోతే మెగా కానీ ఈ కాంట్రాక్టర్లు వాళ్ళైనా కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అది కాకముందే కంప్లీషన్ సర్టిఫికెట్ ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళకి ఏ విధంగా ఫండ్స్ అదే మీ జేబు సంస్థ కాదని మీరే చెప్తారు. మళ్ళీ మీరే విచారణ గురించి నేను అడుగుతున్నది ఏంటంటే కవిత అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాకా కేసులు ఎందుకు పెట్టలేదు అంటున్నా. ఎందుకు పెట్టలేదు, కమిషన్ ఎందుకు వాళ్ళని పిలవలేదు అంటున్నా. నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. సిబిఐ ఎంక్వైరీలు అన్ని తెలుస్తాయి. లొకేషన్ మార్చిన దాకా అది మాత్రం గ్యారెంటీ. అది రైట్. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు, వెంకట్ గారు ఏమంటున్నారంటే ఈటెల రాజేందర్ కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన పైన కూడా కొన్ని అవినీతి మరకలు ఉన్నాయి, మీరు బీజేపీలో తీసుకున్నారు కదా అని ఆయన అంటున్నాడు. ఏం చెప్తారు? ఎవరైనా కూడా ఆయన కూడా పిలిచారు కదా కమిషన్. ఆయన కూడా ఆయన కమిషన్ ఆయన కూడా పిలిచి ఆయన కూడా అంటారు కదా. ఎవరైనా కూడా సిబిఐ మీరందరూ ఒక మాట, రామ్మూర్తి గారు అలాగే వెంకట్ గారు. సో నేనైతే ఏమంటున్నా అంటే ఆమె బీఆర్ఎస్కి వెళ్ళి బయటికి వెళ్ళిపోయింది. ఆమె ఖచ్చితంగా ఏదో ఒక అండ కావాల్సింది, ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ అండ లేకుండా ఉండలేరు. సో తెలంగాణ జాగృతితో కార్యక్రమాలు చేస్తుంది, కానీ తెలంగాణ జాగృతిలో ఎవరు ఉంటారు ఎవరు పోతారు అందులో కూడా లుకలుకలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దాంట్లో మరి కొంతమంది బయటికి వెళ్ళిపోయారా లేకుంటే అందులో ఉన్నారా, ఇంకా మళ్ళొకసారి కవిత గారు చెప్పాల్సిన అంశం ఉంటుంది. ఇంకా కేసీఆర్ కూడా మీడియా ముందుకు వచ్చి నిజాలు ఏంటి, వాస్తవానికి ఎందుకు సస్పెండ్ చేశాము, నిజంగానే దీంట్లో సంతోష్ రావు హరీష్ రావు పాత్ర ఏదన్నా ఉందా, మరి వాళ్ళిద్దరి విషయంలో కూడా కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలి. అదే సమయంలో మరి బీఆర్ఎస్ పార్టీ నష్టపోతే బీజేపీ కాంగ్రెస్కు లాభం జరుగుతుంది కనుక బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా, ఇటు రేవంత్ రెడ్డి అంటున్నారు కవిత విషయంలో మాట్లాడలేదు, కానీ హరీష్ రావు సంతోష్ రావు విషయంలో కవిత చేసిన ఆరోపణలకు ఆ రోజే ఇమీడియట్గా ఆయన కౌంటర్ ఇచ్చారు. సో వాళ్ళని నేనెందుకు చేసుకుంటాం మా పార్టీ. రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఒకే ఫ్లైట్ లో పోయినప్పటి నుంచి ఇదంతా జరుగుతా ఉందని చెప్పారు. రెండో పాయింట్, ఆ మధ్య ఒక బయటకు ఒక నోట్ కూడా వచ్చింది, రేవంత్ రెడ్డి గారింటికి హరీష్ రావు వెళ్ళి మాట్లాడినట్టుగా మధ్యలో పేపర్లలో కూడా వచ్చింది. కొన్ని ఆ వెనకాల ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఏ కేసు ఏమైతుంది, ఎటుపోతుంది అనేది ఇవన్నీ కూడా ఒకటి మనం ఈ 20 నెలల కాలంలో ఈ కేసు ఎంత పురోగతి ఉందనేది కూడా మొత్తం కూడా బయటపడతా ఉంది. అంటే ఎక్కడో చీకటి ఒప్పందాలు, చీకటి పొలంలో చూసుకుంటూ అండర్స్టాండింగ్ లో మరి ఈ కేసు కాలంలో దేశం దాటి బయటికి పోయినాయా, దేశం గానీ న్యాయ దేవత గానీ ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టుకోలేదు. మొన్న కూడా న్యాయ దేవత కళ్ళకు గంతలు తీసేసి ఇల్లు మొత్తం కనబడుతుంది. రేవంత్ రెడ్డి మోడీకి ఉన్న సంబంధాలు క్లియర్ గా చెప్పిండు. మోడీ అంశాలని ముందుకు తీసుకుపోతున్నా కాబట్టి మా పార్టీలో ఉన్న సీనియర్లకు చాలా మందికి నా మీద కోపం అని క్లియర్ గా చెప్పిండు. నేను చదువుకున్నది అక్కడ, ఇంటర్ చేసింది ఇక్కడ అని కూడా చెప్పిండు క్లియర్ గా. మేరా బడా బాయ్ చోటా బాయ్ అని చెప్పిండు. ఇంకేమున్నది నిన్న ఖమ్మం మీటింగ్ లో ఒక నిమిషం ఆగు వెంకట్ ఆగు, ఒక నిమిషం ఆగు. ఎందుకంటే నిన్నటికి నిన్న ఖమ్మంలో కూడా క్లియర్ చెప్పిండు టీడీపీ గొప్ప పార్టీ అట, మస్తు మంది లీడర్ తయారు చేసిందట, కర్మ సిద్ధాంతం ప్రకారం అట, మళ్ళీ పార్టీ వస్తుందట, బీఆర్ఎస్ పార్టీ అట పోద్దట. కొంతమంది దుర్మార్గులు టీడీపీ లేకుండా చేసిన మీ క్రమశిక్షణ ఉన్న పార్టీ అయితే ఫస్ట్ సస్పెండ్ చేయండి. మీకు దమ్మున్న పార్టీ అయితే సస్పెండ్ అన్న చేయండి, లేకపోతే ఇదే అభ్యర్థిని పెట్టుకొని ముఖ్యమంత్రి ఎన్నికలకు బ్రహ్మాండ 100 సీట్ల పైన మీకు
వాళ్ళందరినీ కలిస్తేనే ఒక రూపాయి వస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. 6,20,000 కోట్లు మిగిలి ఇప్పటి వరకు 6,20,000 కోట్లు ఇప్పుడు మీరు తీసుకొచ్చి జీతాలకి వెళ్ళి 2 లక్షల కోట్లు మిగతా చేసిన ఇంకా 4 లక్షల కోట్లు ఏం చేశారు? 4 లక్షల కోట్లతో 4 ప్రాజెక్టులు కట్టొచ్చు కాళేశ్వరం. మీరు కాలువలు కూడా కట్టలేరు. కాంగ్రెస్ లో చూసి మొత్తం 55 ఏళ్ళు కాంగ్రెస్ పాలన గోదావరి 50 కిలోమీటర్ల పరిధిలో ఒక ప్రాజెక్ట్ కట్టేవాళ్ళు కూడా మాట్లాడితే ఏం మాట్లాడతారు? 1 మినిట్ ఒక్క నిమిషం. మరి ఒక్కటే మాట చెప్పండి. జాగృతి అధ్యక్షురాలు కవిత రేపొద్దున బీజేపీలోకి పోతుందా, కాంగ్రెస్లోకి పోతుందా, ఓన్గా పార్టీ పెట్టుకుంటుందా? ఈ మధ్య కాలంలో టీడీపీలోకి పోతారనే ప్రచారం కూడా జరుగుతుంది. నిజంగా ఏం చేయబోతున్నారు? ఒక మాట చెప్పండి శ్రీకాంత్ గారు. మీ ప్రశ్న వినలేదు మళ్ళీ ఒకసారి. తెలంగాణ జాగృతితో ఇప్పుడు కార్యకలాపాలు చేస్తున్న కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఓకే, ఆమె కొత్త పార్టీ పెడుతుందా, బీజేపీలోకి పోతుందా, కాంగ్రెస్లోకి పోతుందా, టీడీపీలోకి పోతుందా? కవిత గారు స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం వేరే ఏ పార్టీలకు కూడా పోవడానికి నేను సిద్ధంగా లేనని చెప్పేసి మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లోనే కిందబద్దలు పుట్టినట్టుగా చెప్పారు. రేపు మేధావులతోనే కొంత మేధోమదనం చేసిన తర్వాత ఆగమేఘాల మీద ఏదో చేయాలనేటువంటి ఆరాటం కవిత గారికి లేదు. పదవుల పైన అంతకంటే వ్యామోహం లేదు. తెలంగాణ సమాజానికి ఏదైనా చేయాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నది కాబట్టి కొంత మేధోమదనం చేసుకొని సరైన సమయంలో సరైన నిర్ణయం కవిత గారు ప్రకటిస్తారన్న. వేరే పార్టీలకు పోయేటువంటి ఆలోచనలు కవిత గారు టీడీపీ లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, ఏ పార్టీ లేదన్న. స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం వేరే పార్టీలో ఆశ్రయించాల్సినటువంటి గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో కవిత గారు లేరు. మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు కొలాబ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారా? ఆమె కొలాప్స్ చేయాలన్నటువంటి ఆలోచన మాకెందుకు ఉంటుందన్న, కుట్రదారులకు ఉంటుంది. ఆ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట పెట్టమని శ్రీమతి కవిత గారు కోరింది. ఇలా వ్యక్తుల పట్ల విమర్శ చేస్తే పార్టీలో సస్పెండ్ చేసేటువంటి నైజం, అంతర్గత ప్రజాస్వామ్యం అంతరించిపోయినటువంటి నైజం ఏ పార్టీలో లేదు. ఇలా ప్రాంతీయ పార్టీగా ఉండబట్టేటువంటి బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అంతరించిపోయిందని చెప్పేసి ఇలా కవిత గారు బయటికి తండ్రాలి బలవంతంగా. శ్రీకాంత్ గారు ఒకవైపు విచారణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక పార్టీ నాయకురాలుగా కావచ్చు, ఎమ్మెల్సీగా కావచ్చు, తర్వాత ఇప్పుడు అంటే రాజీనామా చేశారు కానీ మీకు మళ్ళీ మాట్లాడుతున్నా లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ రైట్. ఓకే. సో మొత్తానికైతే ఆమె ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం పోరాటం చేసే దిశగా కవిత అడుగులు వేస్తుంది. దాంట్లో మరి కంటిన్యూస్గా ఆమె తెలంగాణ జాగృతితో ప్రస్తుతానికైతే కార్యక్రమాలు చేస్తారు. సో ఒక రాజకీయ స్తబ్దత అయితే ఆవరించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఆమె ఎవరికి సపోర్ట్ చేస్తుందనే అంశంలో, ఎవరికి ఫేవర్గా చేసిందనే అంశంలో బీజేపీ, కాంగ్రెస్ పేర్లు అయితే వినబడుతున్నాయి ప్రస్తుతానికి. సో దీంట్లో మరి బీజేపీ అగ్రనాయకులు కూడా ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాలి. సరే మొత్తానికైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆమె వెనుక ఉన్నాడని చెప్పి మరి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉండి సస్పెండ్ గురైన తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ కావచ్చు, మొత్తానికి ఆమె వెనుక కాంగ్రెస్ ఉందా, అదే సమయంలో ఆమె అమిత్ షాతో కూడా టచ్లో ఉన్నారు. సో మరి బీజేపీ కూడా నాయకత్వ వర్గ పోరుతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో మరి నిజంగా కవిత ఏం నిర్ణయం తీసుకుంటారనేది కూడా మరి బీజేపీ అగ్రనాయకత్వం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత ఒక సంచలనంగా మారారు. సో బీఆర్ఎస్ పార్టీకి కొంత డ్యామేజ్ జరిగింది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే హరీష్ రావు అనే వ్యక్తి ట్రబుల్ షూటరు, 6 అడుగుల బుల్లెట్, అనునిత్యం కేసీఆర్తోనే ఉంటాడు. అదిగా సంతోష్ రావు మరి ఆయన ఆరోగ్యాన్ని చూసుకునే వ్యక్తి. ఒకరేమో పార్టీ అధ్యక్షుని ఆరోగ్యం చూస్తున్నారు, ఒకరేమో పార్టీని ట్రబుల్స్లో పడకుండా చూస్తున్నారు. కనుక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత అయితే ఇష్యూ దుమారం లేపింది, అందులో ఎలాంటి సందేహం లేదు. సో దీంట్లో బీజేపీ, కాంగ్రెస్ల నుంచి మరి ఆమె పట్ల నిజంగానే ఆమెకు అవినీతి మరకలు అంటినాయని చెప్పి మాట్లాడుతున్నారు, పార్టీలోకి తీసుకోమంటున్నారు. కానీ రానున్న రాజకీయాల్లో ఎలాంటి నిర్ణయం జరుగుతుందనేది మాత్రం తెలియదు.